దగ్గర కూడా సముద్రం వెళ్ళడు. అందుచేతే ఈ నదులన్నీ కూడా ఈ గోదావరి దగ్గరకు వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఇక్కడ సముద్రుని కలుసుకుని వీళ్ళ దగ్గర ఉన్న పాపాలని సముద్ర గొప్ప చెప్పి మరలా యథాస్థానంగా. అందుచేత ఈ కుండల తీర్థానికి అంత విశిష్టం. అంతేకాకుండా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు అంతటా ఆయన ఈ మధ్య కాలంలో కాశీ వెళ్తే అక్కడ ఆలయ ప్రధాన అర్చకులు ప్రశ్నించారటంటే కోటేశ్వరరావు గారిని ఏమని, కోటేశ్వరరావు గారు కాశీ వచ్చారు, బానే ఉంది, కాశీ కన్నా పూర్వం ఉంది, కాశీ కన్నా విశిష్టమైంది, కాశీ కన్నా పుణ్యక్షేత్రం, మీకు దగ్గరలో ఉంది, ఎప్పుడైనా వెళ్ళారా? ఆ క్షేత్రానికి వెళ్ళి ఈ క్షేత్రానికి రావాలి. కానీ కోటేశ్వరరావు గారికి ఆ అర్చక స్వామి ఈ క్షేత్రం పేరు గాని స్వామి పేరు గాని తీర్థం పేరు గాని చెప్పలేదు. చెప్పకుండా వెళ్ళారా అని అడిగారు. వెంటనే తిరిగి కోటేశ్వరరావు గారు అడుగుతున్నారండి, స్వామి ద్రాక్షారామమా అండి అని అడిగారు. వెంటనే అర్చక స్వామి అన్నారండి, కోటేశ్వరరావు గారు నేనేం చెప్పాను మీరేమడుగు, నేను చెప్పింది కాశీ కన్నా పూర్వం, మీరు అడిగేది కాశీ తర్వాత. దక్ష ప్రజాపతి కాశీ తర్వాత యజ్ఞం చేయడం కోసం ద్రాక్షారామాన్ని నియమించుకున్నారు. నేను చెప్పింది కాశీ కన్నా పూర్వం కుండలేశ్వరం అనే క్షేత్రం, ఆ క్షేత్రానికి వెళ్ళి ఈ క్షేత్రానికి రావాలి. మేమే కాశీ నుండి సంవత్సరానికి ఒక్కసారి ఆ క్షేత్రానికి వెళ్ళిస్తుంటాం. కాశీలో ఉన్న యాత్రికులు, కాశీలో ఉన్న అర్చకులు సంవత్సరానికి ఒక్కసారి ఈ క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకాలు, అర్చనలు, హారతులు, ఆ రోజంతా జాగారం చేసి ఇక్కడ మరుసటి రోజు చుట్టుపక్కల క్షేత్రాలు దర్శించుకుని మళ్ళా కాశీ వెళ్తుంటారు. అటువంటిది మీకు దగ్గరలో ఉండి